వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు ఒక్కొక్కరికి జీరో బిల్లు, 200 యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు, వినియోగం అంతలోపే ఉండే, బిల్లు వస్తే కట్టొద్దు. 8న రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం, 16,500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సిద్ధం. వేసవిలో కరెంటుపై ప్రజలు నిశ్చితంగా ఉండొచ్చు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాం. ఈసారి కొండలు గుట్టలకు కూడా రైతు భరోసా. 12న 0 వడ్డీకి మహిళల రుణాల ప్రారంభం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. కరెంటు కోతల గట్టురట్టు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కట్టు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు పదే ఫోన్ చేసి ఫలితం నిల్. ఉక్కుపోతతో అల్లాడిపోయిన ఎమ్మెల్సీ, అధికారులకు లబ్ధిదారులు. అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ. అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ. ఓల్డ్ సిటీ మెట్రోపై కుర్రెలు పెడుతున్నారు. అంతర్జాతీయ నగరాభివృద్ధి. సీఎం పలు అభివృద్ధులకు కార్యక్రమం ప్రారంభం. శనివారం బైరమగుడు ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నీకు భూమి ఇచ్చి మన్ను బొక్కాలన? కొడంగల్ కాలేజీకు భూములు ఇచ్చేదే లేదు. ఈ నేల తల్లే మా బతుకు ఆధారం. 50 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాం. జర మా బతుకులను ఆగం చెయ్యొద్దు. మీరిచ్చే చెప్పేసి ఉద్యోగాలు మాకొద్దు. భూమి లాక్కుంటే ఇంట్లీటి పాతి చేస్తాం. తీవ్ర ఆవేదనతో ఆపయపల్లి రైతులు. కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు. కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటి తండ్లాట సీఎం రేవంత్ ప్రభుత్వానికి నడపడం చేతనైతే లేదు. మనం ప్రశ్నించకపోతే ప్రజల్ని 5 ఏళ్ళు మోసం చేస్తారు. పార్లమెంటు ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ గెలవాలి. 12వ తరగతి బీఆర్ఎస్ కథనబేరిలో విజయవంతం చేయాలి. తెలంగాణ గలం బలం కేసీఆర్, కార్యకర్తలతో కేటీఆర్. ఆర్టీసీ ఉద్యోగాలకు 21% ఫిట్మెంట్ ఉత్తరాదులు విడుదల చేసిన ప్రభుత్వం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలుకు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. విక్షిత్ భారత్లో ఆర్ఆర్ఆర్. సామాన్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్తోని తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్లో రింగ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. రియల్ ఎస్టేట్ ఉన్న వారికి ఇది ఒక శుభవార్త. సో రీజనల్ రింగ్ రోడ్ ఒక మొత్తం విస్తరణ 340 కిలోమీటర్లు. ఇవాళ ఉత్తర భాగం మనం చూసుకున్నట్లయితే 158 కిలోమీటర్ ఉంది. దీని ఒక ఖర్చు 9,500 కోట్లు. ఇది 4 లైన్ రోడ్డు మీదుగా సంగారెడ్డి, టూప్రాన్, చౌటుప్పల్, శంకర్పల్లి మీదుగా వెళ్ళబోతుంది. ఉత్తర భాగం యొక్క మనం కిలోమీటర్లు చూసుకున్నట్లయితే 158 కిలోమీటర్లు. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మనం చూసుకున్నట్లయితే 182 కిలోమీటర్ ఉంటుంది. ఇది 6,480 కోట్ల ఖర్చు అవుతుంది. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెల్లె, శంకర్పల్లి మీదుగా వెళ్ళబోతుంది. సో సామాన్యంగా రీజనల్ రింగ్ రోడ్ రాకముందే పెట్టుబడి పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు ఇది బంగారంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది.